చాలా అంశాల్లో మనందరం ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం. ఆ పోలిక ఎలా ఉంటుందంటే, మనకన్నా ఇతరులు తొందరగా ఉద్యోగం వస్తేనో, ఎక్కువ చదివేస్తుంటేనో, లేదా ప్రిలిమ్సో, మెయిన్సో పాస్ అవుతేనో సివిల్ సర్వీసెస్‌లో మనకంటే వాళ్ళు గొప్పోళ్ళు అయిపోయారు అనుకుంటూ ఉంటాం. మనం ఎవరినైనా జడ్జ్ చేయాలనుకున్నప్పుడు ఈ జడ్జ్‌మెంట్ కరెక్ట్ కాదు. ఏ మనిషినైనా లేదా మన గురించి మనం ఆలోచించుకునేటప్పుడైనా మనం ఏ స్థాయి నుంచి వచ్చాం, ఇప్పుడు ఏ స్థాయి వరకు కష్టపడి పైకొచ్చాం, ఇది చాలా ఇంపార్టెంట్. మనం గమనిస్తే అన్నీ ఉండి, అంత సపోర్ట్ సిస్టమ్ ఉండి, ఒక వ్యక్తి ఐఏఎస్ కొట్టడమో, లేదా ఒక జాబ్ కొట్టడమో, లేదా ఒకటి సాధించడం అసలు గొప్ప విషయం ఏమీ కాదు. చాలా కష్టాలుండి, ఒక నార్మల్ సర్కమ్స్టెన్సెస్‌లో వాళ్ళు పైకొచ్చి కొట్టడం చాలా గొప్ప విషయం. అది నిజంగా అమెరికా ప్రెసిడెంట్ అయినంత గొప్ప విషయం అన్నమాట. కటిక పేదరికం నుంచో, లేదా అవయవాలు సరిగ్గా లేకనో, లేదా అన్ని రకాల ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనో ఒక వ్యక్తి పైకొచ్చాడంటే ఆ వ్యక్తి నిజంగా గొప్ప. అలాంటి వాళ్ళని చూసి స్ఫూర్తి పొందాలి. అలాంటి వాళ్ళని చూసి మనం ఇంకా కొంత ఇన్స్పిరేషన్ సాధించి ఇంకొంత బెటర్‌గా ఏం చేయొచ్చు మన కోసం, సొసైటీ కోసం అని ఆలోచించాలి. అంతేగాని అన్నీ ఉండి, అంతా సపోర్ట్ సిస్టమ్ ఉండి సాధించడం సాధారణమైన విషయమే. ఎవరైతే వ్యక్తులు పేరెంటల్ సపోర్ట్ ఉంది, అన్నీ బాగున్నాయి, కొంత జాగ్రత్తగా చదువుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ తెచ్చుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు నెక్స్ట్ లెవెల్‌లోకి ఎలా ఎదిగారో అది ఆలోచించుకోవాలి. సో, ఒక మనిషి అనే వ్యక్తి అంటే ఒక వ్యక్తి అనేది ఒక ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. ఆ వ్యక్తి స్వతహాగా స్వతంత్రంగా తనకు తను వదిలేస్తే ఎలా స్విమ్ చేయగలడో, తన జీవితాన్ని తనకు ఆదర్శంగా, ప్రపంచానికి ఆదర్శంగా ఎలా ఉంచుకోగలడో, ఇదంతా చాలా ఇంపార్టెంట్. అంటే మనిషి పైకి రావాలంటే, ఒక పక్షి పైకి ఎగరాలంటే స్వతహాగా ఎగరాలి. ఒక వ్యక్తి పైకి ఎదగాలంటే అది స్వతహాగా ఉండాలి. ఎప్పుడైతే మనం సపోర్ట్ సిస్టమ్ ఆశించామో, సపోర్ట్ సిస్టమ్ ఉంటేనే మనం చేయగలం లేకపోతే చేయలేము అనుకున్నామో, ఇదంతా మూర్ఖత్వం అవుద్ది. ఏదో ఒక రోజు మనం ఇండిపెండెంట్‌గా బతకగలగాలి. ఇండిపెండెంట్‌గా ఇంకోళ్ళకి సేవ చేయగలగాలి. సో, ఎప్పుడైనా సరే కింద స్థాయి నుంచి పైకొచ్చిన వ్యక్తుల గురించి గౌరవంతో ఉండాలి. అదేవిధంగా కష్టాల్లోంచి పైకొచ్చిన వ్యక్తులే మనకు ఆదర్శం అవ్వాలి. చాలా సందర్భాల్లో మీరు చూస్తుంటారు చాలా కథలు. తల్లి తండ్రి కూలి అయ్యి వీళ్ళు ఐఏఎస్ కొట్టారు. లేదా తల్లి ఇడ్లీలు అమ్ముకుంటూ ఈ అబ్బాయిని చదివించింది. ఈ కథల్లో మనకు చాలా స్ఫూర్తి ఉంటుంది, ఇన్స్పిరేషన్ ఉంటుంది. దాంతోపాటు ఒక రియాలిటీ ఉంటుంది, ఒక వాస్తవం ఉంటుందన్నమాట. ఇలాంటి కథలే జీవితాల్లో ఎదురుగా ఉండే రియల్ హీరోస్ అన్నమాట. మనం చాలా సందర్భాల్లో కొన్ని కథలు సినిమాలో చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. నేను కూడా నాకు చాలా ఫేవరెట్ మూవీ 'మహర్షి'. అది చూసి చాలా ఇన్స్పైర్ అవుతుంటాను. కానీ రియల్ లైఫ్‌లో, రియాలిటీలో ఆ సినిమాలో 1% చేసినా వాడు రియల్ హీరో అవుతారు. కాబట్టి మనం కూడా మనకి రియల్ హీరోలు మనమే అవుతాం. అంతేగాని ఎవరో సాధించారనో, ఎవరో చేశారేమో మనం చేయలేకపోతున్నామని పోల్చుకోవద్దు. ఆ పోలిక గ్రౌండ్ లెవెల్ నుంచి, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళతో పోల్చుకుని ఇన్స్పైర్ అవ్వడానికి ట్రై చేసి దాన్ని మన జీవితాన్ని పాజిటివ్‌గా వాడుకుందాం. అదేవిధంగా అలాంటి వాళ్ళకి ఇంకొంతమందిని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం.